సర్కారీ పాఠశాలలకు విద్యార్థులు కావాలి. ఏ నియోజకవర్గంలో చూసినా 15 నుంచి 20 పాఠశాలలో విద్యార్థులు లేరు. ఒకటో తరగతిలో చేరికలు 50% పడిపోయాయి. ఒక్కొక్క తరగతికి 4 సెక్షన్స్ నిర్వహించే పాఠశాలలు సింగిల్ క్లాస్ రూమ్కు పరిమితమవుతున్నాయి. గోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పడిపోతున్న విద్యార్థుల సంఖ్యపై ఓ రిపోర్ట్. తూర్పుగోదావరి జిల్లాలోని సర్కారు పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ 15 నుంచి 20 పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. కొన్ని చోట్ల తరగతి గదికి 1 నుంచి 10 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఒక్కొక్క క్లాస్కు ABCD అంటూ 4 తరగతి గదులు ఉండేవి. కానీ ఇప్పుడు 1 తరగతి గదికే పరిమితమయ్యారు విద్యార్థులు. ఒక్కొక్క తరగతిలో కూడా 1 నుంచి 10 మంది విద్యార్థులే ఉంటున్నారు. ప్రాథమిక పాఠశాలలో గతంలో 1 నుంచి 5 తరగతుల్లో సుమారు 300 మందికి పైగా విద్యార్థులు ఉండేవారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలోనే మోడల్ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాలు పొందేలా అధికారులు ప్రయత్నించినా కేవలం 5, 6 మాత్రమే పాఠశాలకు వెళ్లారు. మిగిలిన వారు ప్రైవేటు బాట పట్టారు. ప్రస్తుతం 1వ తరగతిలో ఉన్న 2 విద్యార్థులతో ఫౌండేషన్ స్కూల్గా పేరు మార్చి నిర్వహిస్తున్నారు. వీరికి ఒక ఉపాధ్యాయుని, ఆయా, వంట నిర్వాహకురాలు, CRP 4 పనిచేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో వారానికి 5 గుడ్లు చొప్పున 2 పిల్లలకు 10 గుడ్లు సరఫరా చేయాల్సింది. రోజుకు 200 గ్రాముల చొప్పున బియ్యం లెక్క కట్టి సుమారు 5 కేజీల బియ్యం వంటకిచ్చేందుకు సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల సన్న బియ్యం పేరుతో 25 కేజీల బియ్యం బస్తాలు సరఫరా చేస్తున్నారు. వీటిని తెరవగానే ఏ పాఠశాలలో బస్తా విప్పారో ప్రధాన ఉపాధ్యాయుల చరవానికి సమాచారం వెళ్లిపోతుంది. దీంతో నెలకు సరిపడేలా 5 కేజీల బియ్యం ఎలా ఇవ్వాలో తెలియని పరిస్థితి. ఒక బస్తా బియ్యం ఇచ్చి 5 నెలలు ఉపయోగించకూడదన్న నిబంధన ఉంది. విద్యార్థులు లేక వీటన్నింటినీ అమలు చేయడం ఇబ్బందికరంగా ఉంది. పబ్లిక్ ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు మొదలు పడిపోయారండి. మేము ఏంటంటే పక్కన పిల్లలు పంపించడం మాకు ఏడు తక్కువ, మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ పంపించాలి, ప్రైవేట్ స్కూల్ చదవాలని ఆలోచన తప్పించి గవర్నమెంట్ స్కూల్ ఈ పాఠశాలకి 13,30,000 నామినేట్ కింద ఇచ్చిందండి. మంచి బెంచ్లు ఇచ్చింది, మంచి ఫర్నిచర్ ఇచ్చింది, మంచి టాయిలెట్స్, మంచి గచ్చులు అన్ని ఇచ్చి ఈ స్కూల్ బాగా డెవలప్ చేసింది. కాబట్టి పిల్లలు ప్రైవేట్ పాఠశాల మొదలు తల్లిదండ్రులు పడిపోయారండి. ఇది కారణం, మెయిన్ కారణం. ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలంటే వేలల్లో ఫీజులు చెల్లించలేక భయపడేవారు. గత 6 ఏళ్లుగా ఆ పరిస్థితి లేదు. అమ్మ ఒడి, తల్లికి వందనం పేరుతో 13,000 రూపాయల వరకు తల్లుల అకౌంట్లలో సొమ్ము డిపాజిట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు వేయడంతో అందరూ ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారు. పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్స్కే పంపుతున్నారు. దీంతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు మరీ తగ్గిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం DSC నిర్వహించి కొత్తగా టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. టీచర్ల నియామకం జరిగితే తరగతి గదుల్లో విద్యార్థులు లేక ఖాళీ